సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో రాగ మాధురి గారు ఉన్నారు. ఆవిడ ఫోన్తోనే టిప్స్ చూస్తూ సైట్స్ ఎటు టిప్స్ కూడా చూడొచ్చు అని ఒక సజెషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అది 8.3M వ్యూవర్షిప్ కూడా వచ్చింది ఆల్మోస్ట్. అసలు హాయ్ మేడం. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. కరెక్ట్ గా చెప్పాను. కరెక్టే చెప్పారు. అంటే ఎట్లాంటి టిప్స్ కోసం అని చూస్తే బెటర్ అంటారు? మీ ఇష్టం, కంటి సైట్లు చూసుకుంటారా? మీ ఇష్టం, అది మీ ఆలోచన బట్టి. ఇంకా యంగ్స్టర్స్ ఎక్కువ అమ్మాయిలు ఫోటోలే మీ చూస్తారు. ఇష్టం, అది యూత్. మీరు ఓకే, మీరు ఏం చేసినా నడుస్తుంది. మీరేం నడవట్లేదు. నడవట్లేదండి, మా రోజులు అయిపోయినాయి, అప్పుడెప్పుడో అయిపోయినాయి. ఓకే, మేమంటే జగదాత్రి సీరియల్లో ఆల్మోస్ట్ 260 ఎపిసోడ్స్ అయినాయి. ఇప్పుడు దాకా ఉన్న సీరియల్ కొద్దీ ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు చేంజ్ అవుతూ వస్తున్నారు సీరియల్లో. అంటే మీకు అంటే షూటింగ్ టైంలో కానీ వీళ్ళతో ర్యాప్ ఎట్లా అనిపిస్తుంది? కొత్త వాళ్ళు మళ్ళీ పాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు యంగ్స్టర్స్. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే షూటింగ్ టైంలో? మా జనరేషన్ లో కొంతమంది చేసి మానేశారు అలాగా. యా, చాలా సాడ్ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి. అంటే చాలా మంచి ఫ్రెండ్స్ ని, అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయారు, అదొక హ్యాపీనెస్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కొంతమంది మానేసి ఉన్నారు, కొంతమంది వాళ్ళు అనుకున్న క్యారెక్టర్స్ రాక మానేశారు, కొంతమందిని మిస్ అవుతాము. బట్ ఫ్యామిలీ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ చాలా మంది టచ్ లో ఉన్నారు. అంటే షూటింగ్ లో కలవకపోయినా బట్ అట్లీస్ట్ ఫోన్ లో అయినా ఎలా ఉన్నారు ఏంటి కనుక్కోవటం చేయటం అంతా నడుస్తూనే ఉంటుంది అది. జస్మిక అంటే బాగా షూటింగ్ టైంలో ఇబ్బంది పెడుతూ మీ ఊళ్ళో నిద్రపోతున్నట్టు కొన్ని ఫోటోలు ఉన్నాయి. అండాలు అడిగితే లేదు నేను నిద్రపోవట్లేదు అని చెప్పింది. అంటే ఓకే, బాగా గారాబం అన్నమాట. మా సెట్ లో మొత్తంలో చిన్నపిల్ల కదా, చాలా గారాబం చేస్తారు అందరూ. అండ్ ఏజ్ కి మించి ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట. అంటే సింగిల్ షాట్ లో సీన్ చేయటము, తనకి ఆర్టిస్ట్ అవ్వాలన్నంత చిన్న ఏజ్ నుంచి ప్యాషన్ ఉండటం మాకు అందరికి గారాబం అనమాట, ముద్దు. అంటే సింగిల్ సైనింగ్ లాంగ్వేజ్ అసలు బయట చాలా కొద్ది కష్టం. రీటేక్లు కూడా కాదు, సింగిల్ టేక్ లోనే అయిపోద్దని చెప్పింది. మాక్సిమం ఒకసారి అంటే తనకి కరెక్ట్ గా ఎవరైనా గైడ్ చేసి ఇలా చేయాలి అని చెప్పేస్తే చేస్తుంది, బాగా చేస్తుంది. ఈ రోజు అవుతుందా అవ్వదా పెళ్లి? మీకేమనిపిస్తుంది? నాకైతే మీరే ఆపేస్తారు. నాకు కూడా ఆపేయాలనే ఉంది. ఆపుదాం గట్టిగా. ఇందుకోసమైనా ఆపాలి. యా, ఇంత ప్రాపర్టీ ఇదో మీరు ఓన్లీ ఇల్లు చూస్తున్నారు, బట్ ల్యాండ్లు, తోటలు, మామిడి తోటలు, ఫ్యాక్టరీలు ఇవి చూడట్లేదు కదా. ఇల్లు చూస్తే బెటర్ కదా. యా, ఇల్లే ఉంటుందండి, ఒక 1000 కోట్లు ఉంటుంది. ఊరికే జస్ట్ కిడ్డింగ్, అంత ఉండదులే, బట్ ఉంటుంది కదా. జనరల్ గా మనిషి ఫైట్ చేసేది కానీ గొడవ వచ్చేది ఫస్ట్ ఆస్తుల దగ్గర. మనకి రిలేషన్స్ చాలా పాడైపోతూ ఉంటాయి. నిజంగా ఇల్లు లేని వాళ్ళు కొట్లాడితే బాగుంటుంది కానీ నా సైడ్ నుంచి మీరు చెప్పండి ప్రేక్షకులుగా. నాకున్నది ఒక కొడుకు. నా హస్బెండ్ ఇప్పుడు నాకు చెప్పి పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ వైఫ్ ఉంది, ఇలా కొడుకున్నాడని నాకు తెలీదు. జనరల్ గా నాకు సంబంధం చూసి చేసుకున్నారు, నాకు ఒక కొడుకు పుట్టాడు. నేను నా కొడుకు బాగుండాలి అని ఆలోచించడం తప్ప? యా, అంటే ఇప్పుడు నా కొడుకు జీవితం పాడైపోతుందేమో, వీళ్ళందరు వస్తే నా కొడుకుకి జస్టిస్ జరగదేమో, వాళ్ళెవరో వచ్చి నా కొడుకు స్థానంలో ఉంటున్నాడు అనేది ఒక మదర్ గా వైజయంతి క్యారెక్టర్. అంటే ఈ సీరియల్లో బాగా మీ ఫన్నీ మెమరీ ఏంటి షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్? ఫన్నీ మెమరీ అంటే ఎవ్రీడే ఫన్నీ అండి. మీరు షూటింగ్ ఇప్పుడు మీకు కొంతసేపు ఉన్నారనుకోండి, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మేము మార్నింగ్ ఎప్పుడో లేస్తాము, కొంతమంది ఫుడ్ ప్రిపేర్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకుంటాము. 7 కల్లా ఇంట్లో బయలుదేరాలి. సో ఫ్యామిలీని మిస్ అవుతాం బాగా. మళ్ళీ ఇక్కడ ప్యాకప్ చెప్పి మేము ఇంటికి వెళ్ళి మేకప్లు ఇదంతా తీసి అంతా చేసే వరకు 10:30 అయిపోతుంది. ఇంత టైము నేను స్పెండ్ చేసేది ఈ జగదాత్రి ఫ్యామిలీ తోటే కదా. సో బాధున్నా, మంచున్నా, చెడున్నా వీళ్ళతోటే. అండ్ హెవీ డైలాగ్స్ కానివ్వండి, అంతసేపు సీన్స్ నించోవటం, ఇదంతా ఆర్టిస్టులకి కంపల్సరీగా ఎంత కాదనుకున్న స్ట్రెస్సే. అంటే కంటిన్యూగా 3-4 అవర్స్ నుంచి ఉంటాం, ఒక్కొక్కసారి కంటిన్యూ సీన్స్ ఉంటాయి, బ్రేక్ ఉండదు. అలాంటప్పుడు కొంచెం ఒక చిన్న ఫన్, ఏదైనా ఒక జోక్ వేసుకుంటే కొంచెం ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యి మళ్ళీ కంటిన్యూషన్ ఎంత హెవీ సీన్ ఉన్నా చేసేయటం అనేది. అంటే ఏదైనా ఇన్సిడెంట్ 260 ఎపిసోడ్స్ అని ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఆఫ్ స్క్రీన్ షూటింగ్ టైంలో? అది మీరు ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే నాకు అసలు అంటే గ్లాసులు పెట్టుకుని వేసింది కాదు, డాన్స్ వేసింది అది కాదు, వేరేది.
అబ్బబ్బో! మీరు చాలా ఫాలో అయ్యారు అయితే. అంటే చూసి నేను అందరూ కలిసి చేస్తున్నారు, మీరు మధ్యలో వస్తున్నారు, మళ్ళీ పాప కూడా కిందకి యాహ్! గెంతేస్తుంది. అదొక ఎక్స్‌పీరియన్స్. అదొక అకస్మాత్ పరిణామము. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయందనమాట. ఏకంగా యానిమల్ సాంగే డైరెక్ట్. యానిమల్ సాంగే. మనం తక్కువ, మనం ఏమన్నా తెలుగు వాళ్ళం తక్కువ. అసలు ఎంతమంది ఆంటీలు ఉన్నారు చెప్పండి దాంట్లో. ప్లీజ్ నన్ను కాంట్రవర్సీ చేయొద్దు. అంటే దాంట్లో కొంతమంది ఆంటీలు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. మీరు అమ్మాయిలను చూడండి. అందరినీ చూస్తున్నారు. అందరిని చూడండి. మొత్తం కవర్ చేయండి ప్రపంచాన్ని. ఓకే. జీ తెలుగుతో మీ అనుబంధం ఎట్లాంటిదంటే? జీ తెలుగుతో చాలా అనుబంధం ఉందని చెప్పాలండి. ఫస్ట్ సీరియల్ మన ముత్యాల ముగ్గు చేశాను జీ తెలుగుకి. అంతకుముందు చాలా సార్లు జీ తెలుగు నుంచి ఆపర్చునిటీ వచ్చినా వేరే సీరియల్ ఆల్రెడీ సైన్ చేసేయటం వల్ల చేయలేకపోయాము. అది చాలా సక్సెస్ అయింది. మీ అందరికీ తెలుసు ముత్యాల ముగ్గు. తర్వాత కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ ఇయర్ ఒక సీరియల్ చేస్తూనే ఉన్నాను. అది ఎలా చెప్పమంటారు, ఇప్పుడు ఇప్పుడు స్కూల్ 10th స్కూల్ ఎట్లాగా, మీకు ఇంటర్ కాలేజ్ ఎట్లాగా అని అడిగితే ఏం చెప్తాం? దేని ఎక్స్పీరియన్స్ దాంది కదా. అలా అదొక కనెక్షన్ అంతే. అంటే సుహాన్ గారికి ఇందాక కాల్ చేశాను లైవ్లో ఇంటర్వ్యూ మధ్యలో చేస్తున్నప్పుడు, జైల్లో ఉన్నాను, బాగా ఇబ్బంది పడుతున్నారు చెప్పారు. ప్రోటీన్ ఏమైనా ఫుడ్ కావాలని, డైట్ ఫుడ్ కావాలని చెప్తున్నారు. ఇందాక కాల్ చేస్తాను. జైల్లో ఉండి డైట్ ఫుడ్ అడుగుతున్నాడా నా కొడుకు? ఎంతకి తెగించవురా. నిజమే. నాలాంటి తల్లులు ఉండకూడదమ్మా. అంటే మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో తెలియకుండా పెంచే తల్లులు అమాయకంగా. మదర్కి ఏముంటుంది, ఎంతసేపు వాడు వచ్చి హాయ్ మమ్మీ అనగానే నా కొడుకు అంత మంచోడు ఉండరు అనుకుంటారు. బ్యాక్ స్టోరీ ఎవరికి తెలీదు. అక్కడే కంఫర్ట్ ఉందంట. ఎక్కడ? జైల్లోనా? ఉండరా రే, ఉండు, నువ్వు జైల్లోనే ఉండు. ఇంకా జీ తెలుగులో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే జీ తెలుగులో ఇది చాలా మేజర్ ప్రాజెక్ట్ కదండి. ఇది చాలా పెద్ద. అందరూ జగదాత్రిని సీరియల్ అని అనట్లేదు. బయటకు వెళ్తే మాకేం అడుగుతారంటే, ఈవెన్ ఆర్టిస్టులు కూడా, ఇప్పుడు నేను పేర్లు తీయలేను కానీ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు జీ తెలుగులో ఆల్రెడీ చాలా సక్సెస్ చూసిన ఆర్టిస్టులు కూడా, ఇది ఫిలిం అండి, ఫిలింలా తీస్తున్నారు, ఫిలిమే, ఇది ఫిలిం చూస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. అసలు ఫిలిం వీడియోస్ కన్నా మీ వీడియోస్ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏదైనా ఫైటింగ్ సీన్లు కానీ కొన్ని సినిమా మ్యూజిక్లు పెట్టి వాడేస్తున్నారు మీ సీరియల్ వీడియోస్ కొన్ని. కొంచెం ఎలివేషన్ అనేది ఉండాలి కదా. Elevation అనేది. యా, ఇది అంతే, తప్పదు ఇంకా అది. మీ క్యారెక్టర్లో స్టోరీ చెప్పని పర్టికులర్ పాయింట్, ఏ పాయింట్ బాగా నచ్చింది, డైలాగ్ కూడా అండి? నాకు నిజం చెప్పాలంటే క్యారెక్టర్ సబ్జెక్ట్ నచ్చిందండి బాగా. అంటే ఇట్లాగా మీరు మీ అబ్బాయిని మీరు గారాబంగా పెంచుతాడు, కానీ మీకు తెలియకుండా మీ అబ్బాయి ఇలా చేస్తున్న విషయం మీకు తెలియదు, ఇట్లా మీ హస్బెండ్ ఇలా చేసుకుంటాడు, బట్ నాతోనైతే అతను సిన్సియరే ఉంటారు. అటు సైడ్ నుంచి ఏంటి, నాకు అంటే కంప్లైంట్ ఏం లేదు. ఆ సబ్జెక్ట్ ఒకటి బాగా నచ్చింది. అంటే ఒక తల్లి పిచ్చితనం వైజయంతి. అంటే పిచ్చిగా గుడ్డిగా నమ్మే మదర్స్ చాలా మంది ఉంటారు. వీడు ఏం చేస్తున్నాడో చూసుకోకుండా, చెక్ చేసుకోకుండా, నా సైడ్ నుంచి నా కళ్ళకి నా కొడుకు చాలా మంచోడ్లా కనిపిస్తున్నాడు, నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. నాకు అంతవరకే తెలుసు ప్రపంచం. బ్యాక్ ఆఫ్ ది స్టోరీ ఏం జరుగుతుంది, న్యాయమా ధర్మమా అనేది ఒక మదర్ తెలియదు అనమాట. జనరల్గా ఇప్పుడు ఎందుకు జగదాత్రి ఇంత కనెక్ట్ అయింది అంటే ఈ పర్పస్కే కనెక్ట్ అయిందండి. మీరు ఏ సీరియల్లో చూడరు అత్త కోడళ్ళు మంచిగా ఉండటం. ఈ సీరియల్లో అత్త కోడళ్ళు మేమిద్దరం కలిసి కుట్రలు, ఎవరి కొడుకు మీద కూడా కుట్ర చేసే అంత లెవెల్కి వెళ్తున్నాం అంటే మీరు ఆలోచించుకోండి. డైలాగ్ ఈ 260 ఎపిసోడ్స్లో మీకు బాగా నచ్చింది డైలాగ్? 260 ఎపిసోడ్స్లో బాగా నచ్చిందా, ఒకసారి రామ్మోహన్ గారు, అంటే మన సుధాకర్ క్యారెక్టర్, నా హస్బెండ్ క్యారెక్టర్ అనమాట. ఆయన డైలాగ్ ఏం రాయలేదు దాంట్లో ఎప్పుడు స్పెషల్గా. ఆయన సడన్గా ఒక రోజు డైలాగ్ చెప్తూ చిత్తూరు చిలక అన్నారనమాట. అది చాలా వైరల్ అయింది, కానీ అది మళ్ళీ రాలేదు ఆ పార్ట్. చాలా ఫన్నీగా అనిపించింది ఆ రోజు. చిత్తూరు చిలక బయట కూడా ఆయన అనేసి మర్చిపోయారు, ప్రేక్షకులు కూడా కొంతమంది చూసి మర్చిపోయారు. కానీ టీనేజర్స్, ఇప్పుడు మీలాంటి పిల్లలు ఉన్నారు కదా, నేను కార్లో వెళ్తుంటే సిగ్నల్ దగ్గర అక్కడ చిత్తూరు చిలక అని అరవటము అలా చేస్తున్నారంట. ఓ, ఇంత చిన్న వర్డ్ ఇంత బాగా వెళ్ళిందా అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా మంచిగా. ఓకే, మీరు ఎక్కువ సోషల్ మీడియాలో అంటే మీరు బాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. పవన్ కళ్యాణ్ రీసెంట్గా పిఠాపురంలో విన్నారు కదా, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ యాజ్ ఏ ఫ్యాన్గా? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడేదో ఫ్యాన్ కాదండి,
దాదాపుగా ఆయన ఫస్ట్ ఎంట్రీ నుంచే. ఎందుకంటే నేను ఫిలిం చూసి ఫ్యాన్ అవ్వలేదు. యాక్చువల్‌గా పాలిటిక్స్ మాట్లాడకూడదు. బట్ పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నారేమో అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారు మా పర్సనల్ లైఫ్‌కి అంటే వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కానియండి, అలా వాళ్ళ సర్కిల్‌లో తెలిసిన వాళ్ళు మాకు తెలుసు. సో, వాళ్ళు మాట్లాడటం విని ఆయన అసలు మామూలు సక్సెస్ అంటే మన తొలి ప్రేమ సక్సెస్ అప్పటినుంచి పెద్ద ఫ్యాన్ అనమాట. అంటే బిహేవియర్‌కి. అసలు ఈ ఫిలిమ్స్, మెగాస్టార్ గారి తమ్ముడు ఇదేది కాకుండా పర్సనల్‌గా ఇన్ పర్సన్ తన హెల్ప్ చేసే విధానం కానియండి, ఆ మనిషి వ్యక్తిత్వం అంటే ఎవరికైనా అలా ఉంటే నచ్చుతుంది. మనం జనరల్‌గా సినిమాల్లో చూసేది ఒక రైటర్ రాసిన హీరోని మాత్రమే. రియల్ లైఫ్ హీరో కదా! ఎవ్వరు ఇమాజిన్ చేసుకోరు అలాగా. సో, అప్పటి నుంచి దాదాపు 26, 27 ఇయర్స్ నుంచి నేను ఫ్యాను. వాళ్ళకి తెలీదు. బట్ ఇన్ జనరల్ మేము మా కాలేజ్‌లో అంతా ఫ్యాన్స్ ఉంటాం కదా! అట్లాగనమాట. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను యాంకరింగ్ చేసినప్పుడు నేను రేణుదేశాయ్ గారి ఇంటర్వ్యూ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ఈ విషయం. అంటే ఇక్కడ ఆర్టిస్ట్‌కి ఒకళ్ళకి చెప్పాననమాట. అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత. 2002 నుంచి చేశాను. ఆ టైంలో ఒక్కసారి ఒక చిన్న బైట్ దొరికింది ఆవిడతో. ఇప్పుడు మీ ప్లేస్‌లో నేను నించున్నా, నా ప్లేస్‌లో ఆవిడ నించున్నారనమాట. అడిగితే ఏం చెప్పారంటే, తను జనరల్‌గా చెప్పారు. ఏమనంటే ఒకటే పూట తింటారంట పవన్ కళ్యాణ్ గారు ఫుడ్. దేనికి అలాగా అని అడిగితే, అందరు రైతులు 2 పూటలు అన్నం తిన్న రోజు, అంత రాష్ట్రం సుభిక్షంగా ఎటువంటి గొడవలు లేకుండా అందరం బాగున్నాం, అందరింట్లో జాబ్స్ ఉన్నాయి, అందరి పిల్లలు బాగా చేసుకుంటున్నారు, అందరికీ ఫుడ్ ప్రాపర్గా అందుతున్న రోజు, రోడ్డు మీద అంటే అన్నానికి కూడా కష్టపడేవాడు లేని రోజు నిజంగా నాకు తినే అర్హత ఉంది. అప్పటి వరకు నేను ఆపను నా ప్రయాణాన్ని, ఏదో ఒకటి చేస్తూనే ఉంటానని. అప్పటికింకా నాకు తెలిసి ఆయనకి రాజకీయాల్లోకి రావాలని ఏం లేదు. ఎప్పుడు ఇది 2004 ఆ టైంలో అనమాట. అసలు ఇంట్రెస్ట్ కూడా లేకుండొచ్చు అప్పుడు. అప్పుడు తీసుకున్న నిర్ణయం అనమాట. అలాంటి సంఘటనలు కానీ, వాళ్ళ ఇంట్లో చేసిన వర్కర్స్ మాకు తెలుసు. సో, వాళ్ళు చెప్తారనమాట ఎలా ఉంటారు ఇన్ పర్సన్ అని. ఎవరు ఇల్లు చూడరు కదా! వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి, వ్యక్తిత్వం చాలా గొప్పదండి. అందుకే ఏ రోజుకైనా ధర్మమే గెలుస్తుందన్నట్టు ఫ్యాన్స్ కాబట్టి అలాగే చెప్తాము. ఖచ్చితంగా చేస్తారు. ఇన్ని రోజులు చేస్తామని చెప్పి చెయ్యని వాళ్ళని చూసారు కదా! ఈరోజు చేసేవాడు వచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఓకే, 100 ప్రామిస్‌లలో కొన్ని ఆటంకాలొచ్చి 100 చేయలేకపోవచ్చు కానీ, కనీసం ఒక 70 అయినా చేస్తారు కదా! అయితే మనల్ని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పిలవచ్చా? పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని పిలుస్తున్నారు ఆల్రెడీ. పిలుస్తున్నారు. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. గెలవక ముందే ఓవర్ కాన్ఫిడెన్స్ నన్ను చాలా మరి రిలేటివ్స్‌లో కానియండి, ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎందుకు మా హస్బెండ్ ఏడిపించారు. ఏంటి ఇంకా రిజల్ట్సే రాలేదు, పెట్టేస్తున్నావు, బాగోదు, నువ్వు ఒక సోషల్ మీడియాలో అంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా, ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు, బాగోదు అలాగ ఓడిపోతే బాగోదని. అది ఓన్లీ నంబర్సే. ఖచ్చితంగా గెలుస్తారు అని ఎన్ని మొక్కులు మొక్కుకున్నాను, అన్ని తీర్చుకోవాలి ఇప్పుడు. జగదాత్రి సీరియల్ గురించి ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు? జగదాత్రి సీరియల్ గురించి ఫ్యాన్సే మాకు చెప్తున్నారండి. ఫ్యాన్స్‌కి మేమేం చెప్తాము? ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పండి అయితే ఫ్యాన్స్‌కి. ఫ్యాన్స్‌కి ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే, ఇప్పటివరకు మీరు చూసింది ఓన్లీ 1% స్టోరీ. ఇంకా ఎంతుందో ఇంక నేను చెప్పేదాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి. అంత మంచి సబ్జెక్ట్ అండ్ రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా అత్తాకోడళ్ళో లేదంటే ఇంకేదన్నా కుట్రలు, కుతంత్రాలు, వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీస్ కాకుండా దీంట్లో రియల్ క్రైమ్ గురించి వస్తుంది. అండ్ ఫ్యామిలీలో ఇలా అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్‌లో ఇలా జరిగితే ఎలా ఉంటుందనేది వస్తుంది కదా! ఇది అందరికీ కనెక్ట్ అయిన విషయం. ఇంకా చాలా మంచి మంచి సీన్స్ రాబోతున్నాయి. చాలా బాగుంటుంది ఇంకా ముందు. అది మేము మా సీరియల్ మీద ప్రేమతో చెప్పట్లేదు. యాజ్ ఏ ఆడియన్‌గా చెప్తున్నాను. ఇప్పటిదాకా రిలీజ్ కాని డైలాగ్ చెప్పొచ్చు కదా? రిలీజ్ కానీ డైలాగా? ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ రిలీజ్ కానీ డైలాగ్ అంటే ఏం లేదులేండి. అంత స్పెషల్ డైలాగ్స్ ఏం లేదు. రెగ్యులర్‌గా ఉన్నదే. నేను కేదార్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా! కౌశికి అంటుందన్నమాట, పిన్ని కేదార్‌కి నాన్న ఆశీర్వాదం తీసుకో అంటే,
ఏంది తీసుకునేది ఆశీర్వాదము అని గట్టిగా అరుస్తాను అనమాట. అదొక డైలాగ్ ఇప్పుడు మీరు త్వరలో చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ థ్యాంక్ యూ. మీ రీలు నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. మంచిర్యాల ఈవెంట్కి వచ్చారా మీరు? ఆ రీల్ మీరేనా చేసింది? అది చేశారు, బాగానే వెళ్ళింది. నేను చాలా లేటుగా చూసుకున్నాను, తెలిసింది సుమన్ టీవీ పవర్ ఏంటో తెలిసింది. థ్యాంక్ యూ మేము గుర్తుపెట్టుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం నీలిమ గారితో ఉన్నాం. ఈవిడ ఒక సీరియల్ ఆర్టిస్ట్ అనాలా, ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, డిజిటల్ క్రియేటర్ అనాలా, అసలు ఏమో ఒక యూట్యూబర్ ఆల్సో, అసలు ఏమనాలో కూడా నాకు కూడా తెలియదు. మరిన్ని విషయాలు ఆవిడ తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్. అన్ని అనండి, తప్పే లేదు. ఎందుకంటే అన్ని చేస్తాను కాబట్టి అన్ని రంగాలకి చెందిందని అనమాట. అందుకే బయోలో కూడా A to Z డీటెయిల్స్ మొత్తం పెట్టేశారు. చెప్పాలి కదా, మన గురించి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పాలి, లేదంటే నేనేంటో మీకు చెప్తేనే కదా తెలుస్తుంది. అందుకనే కానీ కలదొబ్బే కానీ ఫోన్ చూడాలి మ్యామ్ కొన్నిసార్లు సమయాల్లో. చూడకపోతే కష్టం కదా, కష్టం అలవాటు అయిపోయింది ఈ జనరేషన్ అందరికి. అంటే మీకు కొన్ని చూస్తున్నాం అంటే యూట్యూబ్ పోస్టులుగా కొన్ని తిరుపతిలో వెళ్తున్నారు, జగదాత్రి సీరియల్ తోనే షాపింగ్ ఇలా కూడా చేస్తారా అని పెడుతున్నారు. అవును, అంటే ఇలా కూడా చేస్తారంటే టీమ్ తోనే కదా నార్మల్ చేసేది. అంటే టీమ్ తోనే చేసాం, కానీ మీరు పూర్తి వీడియో చూసుంటే మీకు ఆ టైటిల్ కి అర్థం తెలిసేది. ఇలా కూడా చేస్తారు అనే దానికి అర్థం ఏంటంటే, జనరల్ గా షాపింగ్ వెళ్తాము, ఏదో నచ్చినవి తీసుకుంటాం, వచ్చేస్తాం. మేము అట్లా చేయలే. మేము జగదాత్రి కోసం చేసాం షాపింగ్. ఆమెకు ఒకటి నచ్చుతుంది, మాకు ఒకటి నచ్చుతుంది, అక్కడ ఇంకోటి ఉంటది, దాని ప్రైస్ ఇంకొకటి, ఆవిడ బడ్జెట్ ఇంకోటి, మా బడ్జెట్ ఇంకోటి. లాట్ ఆఫ్ టెన్షన్ అండి. ఒక లేడీస్ గా వాళ్ళకి తెలుసు షాపింగ్ ఎంత కష్టం అనేది. అంత పెద్ద పెద్ద టాస్క్లు చేస్తుంటాం మేము. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ తో షాపింగ్ వెళ్ళకూడదు. వద్దులేండి, మాకు కూడా మేము వెళ్తాం. బెటర్ ఆప్షన్ అదే బెటర్. ఓకే, మీ అంటే కొన్ని పోస్టులు చూస్తుంటే మ్యామ్ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ పరంగా కానీ ఎక్కడైనా నీలిమ యాక్టర్ స్కూల్ బాయ్ అని పెట్టుకుంటారు టైటిల్. మీ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీయే పోస్టులు వస్తూ ఉండి, అసలు ఈ స్టార్టింగ్ కెరియర్ ఎట్లా మ్యామ్ అంటే సీరియల్కి మీరు? నేను స్టార్టింగ్ యూట్యూబ్ అండి. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అక్కడ కొంచెం నా ఛానల్ మంచిగా హిట్ అవ్వడంతో, అంటే నేను ఇండస్ట్రీకి రావాలని అప్పుడు కూడా అనుకోలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నా క్లోజ్ ఫ్రెండ్ హిమజ, తను మన మూవీస్ లో చేస్తుంటారు, మీకు కూడా తెలుసుంటది. షీఈ్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తన ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ సీరియల్ ఏం చేశారు? ఫస్ట్ మూవీ ఆర్ షార్ట్ ఫిల్మ్ ఆర్ సీరియల్? సీరియల్ అనండి, స్టార్టింగ్ ఏ సీరియల్? శతమానం భవతి, ఈటీవీలో ఇప్పటికీ రన్ అవుతుంది. ఇదే ఫస్టా? ఇంకా అప్కమింగ్ ఏమేమి ఉంది జీ దాంట్లో? లేదు, ప్రస్తుతానికి ఇవి చేస్తున్నాను. దీంతో పాటు అటు డేట్స్ కూడా లేవు. మా వాళ్ళు అసలు నాకు ఎక్కడ వదలట్లేదు అనమాట. 2 సీరియల్స్ కే నేను మంత్ అంతా ప్యాక్ అయ్యి ఉన్నాను. సో మధ్యలో ఈవెంట్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాను. అంటే మిమ్మల్ని వదిలేస్తే ఎక్కడ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ అని చేస్తుంటాను వదలట్లేదేమో వాళ్ళు. అంటే మరి ఇన్ఫ్లుయెన్సర్ గా అవన్నీ చేయాలి కదా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మరి తప్పదు, బాగోదు. మరి బోర్ కొట్టించకుండా కాకుండా మంచిగా చేస్తున్నాం కాబట్టి వీక్లీ అట్లా. ఓకే, అంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ చేయడానికి నార్మల్ గా గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మేము. కొన్ని అంటే బ్యాడ్ కామెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు? నాకు కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. స్టార్టింగ్ లో నేను చాలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. మానేద్దాము, ఇది ఇంకా కంప్లీట్ క్లోజ్ చేద్దాం, అలాంటి డేస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ దాటుకుంటూ, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కదా లైఫ్ లో, అదంతా ఎక్స్పీరియన్స్ చేసి నేను కంపేర్ చేసుకున్నా. ఎన్ని గుడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. కంపేర్ చేసుకుంటే 1-2% బ్యాడ్ కామెంట్స్. నా ఛానల్లో మ్యాక్సిమం ఎక్కువ రావు బ్యాడ్ కామెంట్స్, ఎక్కువ పాజిటివే వస్తాయి కాబట్టి. సో 1 or 2 దానికి నేను ఎందుకు డౌన్ అయిపోవాలి? ఆబ్వియస్లీ ఇంతమంది జనాలకి అందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో అందరికీ నచ్చము, బట్ నచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు జగదాత్రి సీరియల్ ఆల్మోస్ట్ 260 ఎపిసోడ్స్ అని స్టార్టింగ్ చెప్పండి డైరెక్టర్ గారు, స్టోరీలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, కీ పాయింట్ మీ క్యారెక్టర్లో? నా క్యారెక్టర్ ఏంటంటే, ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్లీ నెగిటివ్ కాదు, నెగిటివ్తో కూడిన ఒక జలస్తో కూడిన కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్కి. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం నెగిటివ్ అంటే అరిచేయడం అట్లా అనే కాకుండా, ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించవచ్చు నెగిటివ్లో అనే దానికి నాకు మంచిగా అనిపించింది ఈ క్యారెక్టర్. అండ్ ఏంటంటే డామినేటింగ్ నెగిటివ్, అండ్ అందులోనే ఒక లాజిక్. నేను చేసే క్యారెక్టర్ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు నెగిటివ్గా అరుస్తుంది అని కాదు. మీరు గమనిస్తే చాలా మంది లేడీస్ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే, నేను మాట్లాడే ప్రతి మాటలోని లాజిక్ ఉంటుంది.
ఇప్పుడు నేను ఒక ఇంటి కోడల్ని, ఆ ఇంట్లో నా ఆడబడుచు ఉన్నది అంటే జనరల్గా ఎవరికి నచ్చదు. ఇది ప్రాక్టికల్ బయట ఫ్యామిలీస్ లో కూడా ఉండేదే. కాకపోతే మనం సీరియల్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది, కానీ ఎవ్రీ ఫ్యామిలీలో ఇది ఫేస్ చేస్తున్నారు. ఆ ఇంటి ఆడబడుచు ఇంట్లో ఉండి తను మనల్ని డామినేట్ చేస్తుంది అంటే ఆ ఇంటి కోడలు ఎవరైనా సరే భరించలేరు అనమాట. అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఇదేం డైలాగ్ చెప్పొచ్చు కదా. ఇంకా ఆపు, పక్కెలు అంటూ ఉంటాను. అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే సినిమా డైలాగ్ పక్కెళ్ళాడుకో పక్కెళ్ళాడుకో, అది రన్ అవుతూ ఉంటుంది నా మైండ్లో. సో ఎక్కువ అది చెప్తాను అనమాట తనకి. ఎంజాయ్ చేస్తుంటాను అటు చిన్న చిన్నవి. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీ సీరియల్ ఎన్ని ప్రమోషనల్ వీడియోస్ చూస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు మీ జగదాత్రి కొన్ని సీన్స్ సాంగ్లు పెట్టి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఉంటారు. దీప్తి గారి ఫ్యాన్ పేజ్లు కానీ జగదాత్రి సపరేట్ ఫ్యాన్ పేజ్లు కూడా ఉన్నాయి చాలా దగ్గర. ఆడియన్స్కి ఎందుకు కనెక్ట్ అయిందంటే ఏం చెప్తారు? ఎందుకు కనెక్ట్ అయిందంటే కంటెంట్ అండి. ఆ కంటెంట్ లేకపోతే కనెక్ట్ అవ్వలేరు. చాలా సీరియల్స్ ఇప్పుడు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ నేను కూడా సీరియల్స్ చూడను ఇంట్లో. నన్ను అడిగితే నేనే పర్సనల్గా చూడను ఇంట్లో. కానీ మా ఇంట్లో కూడా ఎక్కువగా సీరియల్స్ చూడరు. బట్ జగదాత్రి ఎందుకు ఎక్కువ మంది చూస్తున్నారంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఇంట్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అలాగే ఈ సొసైటీని కూడా తన రెస్పాన్సిబుల్గా చూడాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది ఎవ్రీబడి కనెక్ట్ అవుతారు. సో మెయిన్ కంటెంట్. జగదాత్రి హిట్ అబౌట్ కంటెంట్ అండి. సీరియల్ చూడరు కానీ 260 ఎపిసోడ్స్ చేస్తారు ఆల్మోస్ట్. ఇంకా వెళ్తూనే ఉంటాయి ఎపిసోడ్స్. జీ తెలుగుతో మీ అనుబంధం ఎట్లాంటిది? నేను జీ తెలుగుకి వచ్చి జస్ట్ 1 year అయింది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ జీ తెలుగుతో నా అనుబంధం చెప్పాలంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. ఈ కొద్ది కాలంలో కూడా నేను చాలా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేస్తున్నాను అయితే చెప్పగలనండి. ఎందుకంటే 1 year అయినా కూడా అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు జీ తెలుగుతో. అయినా కూడా నేను చాలా చాలా కంఫర్ట్గా నా కంఫర్ట్ జోన్లో వర్క్ చేయడానికి రీజన్ జీ తెలుగు. దానికి మటుకు నేను ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఓకే. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు కొన్ని డేట్లు మేనేజ్ చేసుకున్నారు, షూటింగ్ 2 సీరియల్స్ అట్లా డేట్స్ మేనేజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ యాజ్ ఏ యూట్యూబ్ కూడా రన్ చేస్తూ ఉంటారు కదా, డేట్లు టైమింగ్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? అదేనండి పెద్ద టాస్క్. షూటింగ్ చేయడం పెద్ద విషయం కాదు. డేట్లు మేనేజ్ చేయడం ఉంటుంది చూడండి, అది చాలా చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ రోజు వీళ్ళ షూట్ పెట్టుకుంటారు, వీళ్ళ షూట్ సేమ్ డే ఒక్కొక్కసారి క్లాష్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఏమంటారు, ఇప్పుడు సపోజ్ ఈ మన జేడి సీరియల్ అయితే టెలికాస్ట్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నది అంటే ఖచ్చితంగా మనం వీళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వాలి కదా, అది మనం ఆపలేం కదా. అట్లా ఇంపార్టెన్స్ బట్టి మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట డేట్స్. ఓకే. ఇప్పుడంటే ఇప్పుడు కొంతమంది రీసెంట్గా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ సోషల్ మీడియా పరంగా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసి ఇంకా వైరల్ అవుతాం అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే, చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు రీసెంట్గా. అంటే వీళ్ళ పరంగా సరిగ్గా వెళ్ళట్లేదు, మాకు కూడా ఇంట్రెస్ట్ అని ఏడుపుతో కొంతమంది చేసేవి కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా? యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కటే సరిపోదండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ మన కంటెంట్ మీద మనకి కాదు, కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి. కంటెంట్ కరెక్ట్ అయ్యి ఉండాలి. ఏదో చేస్తే వైరల్ అయిపోతే చాలు అనేది అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదండి నన్ను అడిగితే. వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా జరిగేది. అది మన చేతుల్లో ఏం లేదు కదా. సో ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు కంటెంట్ నమ్ముకోండి. మనం ఏం చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ డాన్సింగ్ అయితే డాన్సర్లు ఎంతో మంది ఉన్నారు. మన యూనిక్నెస్ ఏంటి? ఇఫ్ సింగింగ్ అంటే సింగింగ్ చాలా మంది పాడతారు, అందులో మన యూనిక్నెస్ ఏంటి? అట్లా అనమాట. అలా డిఫరెంట్గా ఏదైనా జోనర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే నాకు బిర్యానీ అంటే ఇష్టం. ఐఎమ్ ఏ బిర్యానీ గర్ల్. నేను బిర్యానీ బాగానే. ఇంకా మీకు ఫేవరెట్ జ్యూస్లు కానీ ఇలాగా? నేను ఫ్రూట్స్ తిన్ను, స్వీట్స్ తిన్ను. ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను. అంటే ముక్కలేందే ముద్ద దిగదనమాట. సేమ్ నాలాగా నేను కూడా అంతే, మొక్కలైందే ముద్ద దిగదండి. అంటే కొన్ని అంటే మీ ఫేవరెట్ హీరో కానీ కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ చూస్తుంటే ఎక్కువ సాంగ్స్ రీసెంట్గా వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటున్నారు అనిపించింది. అంటే ఐటమ్ టైటిల్ సాంగ్స్ కానీ ఆ టైప్లో. యాక్చువల్లీ నాకు అట్లా ఏముండదండి. ఏది ట్రెండింగ్ ఉంటే చేసి పడేస్తే పని అయిపోద్ది అన్నట్టు చేస్తాను అంతే.
ఉన్న కాస్త టైంలో అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నా చేతుల్లో ఉండదు. నేను Okay. చేస్తా, నాకు నచ్చినట్టు నేను చేస్తా. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంకా వాళ్ళకే వదిలేస్తాను అనమాట. కాకపోతే ట్రెండింగ్ లో ఉన్నో చేస్తాను అంతే. మీ ఫేవరెట్ హీరో? అట్లా ఎవరు లేరు యాక్చువల్లీ. హీరో ఉంటారు కదా ఫేవరెట్. అలా ఏం లేరు. కాలేజ్ టైంలో ప్రభాస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు. మా ఆయనే నా హీరో. కల్కి కోసం ఈగర్లీ వెయిటింగ్. చాలా వెయిటింగ్, చాలా వెయిటింగ్. చూసారా? చూసాను. ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది అసలు. ఆయన బండేసుకొని రోడ్లు తిరుగుతాయి. ఇప్పుడే నేను ఇందాకలే చూసాను పోస్ట్, జైపూర్ లో తిరుగుతున్నారు ఆయన. సో నాగ్ అశ్విన్ గారి గురించి చూడాలనుకుంటున్నాను మూవీ. ఎట్లా టేకింగ్, ఆ మేకింగ్ ఎట్లా ఉంటుందని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. టికెట్లు ఉంటే ఇప్పించండి. ఆ వెహికల్ తెస్తే ఇక్కడ మీరు డ్రైవ్ చేసేస్తారా? చేస్తా, ఎందుకు చేయను, హ్యాపీగా చేస్తా. ఐ వాజ్ ఎక్సైటెడ్. డ్రైవ్ చేస్తానా నీలిమా గారు, గుర్తుపెట్టుకోండి పాయింట్ ఫస్ట్. ఓకే, జగదాత్రి సీరియల్ గురించి ఆడియన్స్ ఫైనల్ గా. సో ఇంతవరకు జగదాత్రి సీరియల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా తిట్టుకుంటున్నారు. దానికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు తిట్టుకుంటున్నారు అంటే నేను అంతలాగా మిమ్మల్ని ఇరిటేట్ చేయగలుగుతున్నాననే కదా అర్థం. నేను అది ఖచ్చితంగా కాంప్లిమెంట్గానే తీసుకుంటాను. అండ్ సీరియల్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు, ఇంత సక్సెస్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. అంటే స్టార్టింగ్ మనం ప్రాజెక్ట్ ఓకే చేసేటప్పుడు ఎలా ఉంటుందేమో మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. బట్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ అస్సలు మీరు ఆగకండి, ముందుంది ముసళ్ళ పండగ. చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది కంటెంట్ అయితే మటుకు అసలు మీరు ఊహించలేరు. చాలా మంది ఇక్కడ కూడా ఏంటి అంటే సీరియల్లో లేదు, ఒక మూవీలా ఉంది కంటెంట్ కూడా. ఎందుకంటే మేము ఫాస్ట్గా ఉంటుంది మాది. అక్కడ సీరియల్ లాగా ల్యాగ్ ఉండదు. మీరు చూస్తే కనుక మన సీరియల్లో ల్యాగ్ ఉండదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది కంటెంట్ అంతా కూడా. సో ఇక మీదటి నుంచి కూడా ఇలానే ఇంతకన్నా మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు టైం నాకు ఇచ్చినందుకు మీ వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.